హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత రాజకీయ వ్యవస్థ టాపిక్ పైన క్లాస్ 10ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు 9 పార్ట్స్ అందించడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా ఈ యొక్క పార్ట్స్ చూడని వాళ్ళనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్స్ మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shinindiaarktutorial.in. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్స్ తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో, అలాగే పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్స్ అందించడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ క్లాసెస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్ స్టూడెంట్స్కి చేరేలాగా తప్పకుండా పీడిఎఫ్స్ని అలాగే మన క్లాసెస్ని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా పంచాయతీకి సమితికి సంబంధించిన వివిధ రాష్ట్రాలలో ఉన్న పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఏ ఏ రాష్ట్రాలలో ఈ యొక్క పంచాయతీ సమితిలను ఏ పేర్లతో పిలుస్తారనేది తెలుసుకుందాం. ముందుగా మధ్యప్రదేశ్. దీంట్లో అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్పద్ని పంచాయత్ అని, పంచాయతీ సమితికి చెందినటువంటి దాన్ని జన్పద్ పంచాయత్ అని పిలుస్తారు. నెక్స్ట్ గుజరాత్లో పంచాయతీ సమితిని తాలూకా పంచాయత్ అని పిలుస్తారు. నెక్స్ట్ కర్ణాటకలో తాలూకా డెవలప్మెంట్ బోర్డు అని పిలుస్తారు. నెక్స్ట్ తమిళనాడులో పంచాయత్ యూనియన్ కౌన్సిల్ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో అంచలిక్ పరిషత్ అని పిలుస్తారు. అసోంలో అంచలిక్ పంచాయత్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో క్షేత్ర సమితి అని పిలుస్తారు. సో ఈ యొక్క పంచాయతీ సమితికి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల పేర్లు తెలుసుకున్నాం కదా. సో అయితే నెక్స్ట్ చూద్దాం. సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి విధిగా పాటించిన అవసరం లేదు. ఈ సలహాను ఆయన అనుసరించవచ్చు లేదా త్రోసిపుచ్చవచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఈ క్లాస్లో అందించడం జరుగుతుంది. సో దీనికి ముందు క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూసుకోండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని 143వ అధికరణ క్రింద రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా కోరడము ఇదే మొదటిసారి కాదు. ఇప్పటి వరకు 14 పర్యాయాలు వివిధ రాష్ట్రపతులు విభిన్న సందర్భాల్లో ఈ నిబంధనను ఉపయోగించుకున్నారు. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్, ఇవి నోట్ చేసుకోండి. ముందుగా ఢిల్లీ లాస్ట్ యాక్ట్ 1951లో ఈ సందర్భంగా ఈ చట్టాన్ని పొడిగించడం మంచిదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేరళ ఎడ్యుకేషన్ బిల్లు 1958 రాజ్యాంగంలోని 338వ ప్రకరణ ప్రకారము ఆంగ్లో ఇండియన్ విద్యా సంస్థల విషయంలో ఈ బిల్లు వర్తించదని స్పష్టం చేసింది. నెక్స్ట్, ఇండో పాకిస్తాన్ ఒప్పందము 1959 పార్లమెంటు చేసిన చట్టం ప్రకారము ఎంక్లేవ్ల మార్పిడికి అనుమతించింది. సీ కస్టమ్స్ యాక్ట్ 1963 కస్టమ్స్పై కేంద్రానికి సంపూర్ణ అధికారము రాదు. నెక్స్ట్, అసెంబ్లీ హైకోర్టుల మధ్య ఘర్షణ 1964 అసెంబ్లీ చేత జైలు శిక్షకు గురైన ఒక వ్యక్తిని హైకోర్టు విడుదల చేస్తే ఆ చర్య అసెంబ్లీ అధికారాల ధిక్కారము కాదు. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 1974 ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ రద్దులో ఉన్న సమయంలో కూడా రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చును. స్పెషల్ కోర్టుల బిల్లు 1978 ఈ బిల్లు చెల్లుబాటు అవుతుంది అని సలహా ఇచ్చింది. నెక్స్ట్, కావేరీ జలాల వివాదము 1992 కావేరీ బేసిన్ ఇరిగేషన్ ప్రొటెక్షన్ ఆర్డినెన్స్ చెల్లదు. నెక్స్ట్, బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదము 1993 అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో అంతకుముందు ఏదైనా కట్టడం ఉందా లేదా అనే విషయంలో రాష్ట్రపతి నివేదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నెక్స్ట్, భారత ప్రధాన న్యాయమూర్తి అధికారాలు 1998 హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించేటప్పుడు బదిలీలు చేసేటప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులోని ఇతర సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించాలి. నెక్స్ట్, గుజరాత్ ఎన్నికల వివాదము 2002 గడువునకు ముందే రద్దయిన అసెంబ్లీల విషయంలో 174(1) అధికరణ వర్తించదు. అలాంటి అసెంబ్లీల విషయంలో రద్దయిన 6 నెలల లోపే తప్పకుండా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, రాజ్యాంగము సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలుసుకుందాం. ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వము 1950 మద్రాస్కు చెందిన ఏకే గోపాలన్ అనే వ్యక్తిని మద్రాస్ ప్రభుత్వము 1950 నిరోధక నిర్బంధ చట్టం క్రింద నిర్బంధంలోకి తీసుకున్నది. అయితే ఏకే గోపాలన్ ఈ క్రింది అంశాల కింద తన నిర్బంధాన్ని ప్రశ్నించాడు. తనను నిర్బంధంలోకి తీసుకోవటము రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారము
స్వేచ్ఛా హక్కుకు వ్యతిరేకము. ఈ స్వేచ్ఛా హక్కు అనేది వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్గతంగా ఉన్నది. నెక్స్ట్ 21వ అధికరణము క్రింద వ్యక్తిగత స్వేచ్ఛకు నిర్బంధము వ్యతిరేకమని వాదించాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ కేసులో ఏకే గోపాలన్ను నిర్బంధించడము 19 మరియు 21వ అధికరణాల ప్రకారము వ్యతిరేకమా కాదా అని పరిశీలించింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు చివరకు తన తీర్పులో 2 అంశాలను తిరస్కరించింది. నెక్స్ట్ తీర్పులోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. 19 మరియు 21 అధికరణాలు 2 వేర్వేరు స్వేచ్ఛలను ప్రసాదిస్తాయి. 21వ అధికరణం క్రింద ఇవ్వబడిన వ్యక్తిగత స్వేచ్ఛ, 19వ అధికరణం క్రింద ఉన్న స్వేచ్ఛా హక్కులు 2 ఒకదానికొకటి అనుసంధానం కావు. నెక్స్ట్ 3వది 21వ అధికరణం ప్రకారము ఇవ్వబడిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు మీద నిర్బంధం విధింపును 19(5) స్వేచ్ఛ హక్కుపై నిర్బంధంగా చూడరాదు అని తీర్పునిచ్చింది. నెక్స్ట్ శంకరి ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వము 1952. ఈ కేసులో మొదటి రాజ్యాంగ సవరణలోని అంశాలను ప్రశ్నించడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణలోని అంశాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని మరియు 13(2) అధికరణంలోని చట్టం అనే మాట రాజ్యాంగ సవరణ చట్టానికి కూడా వర్తిస్తుందని ఆరోపించడం జరిగింది. అయితే కోర్టు ఈ ఆరోపణలపై ఈ విధంగా తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారము ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చు. 13(2) అధికరణంలో చట్టం అనే శాసనసభలు చేసిన చట్టాలకి వర్తిస్తుందని రాజ్యాంగ సవరణ 13(2) అధికరణ ప్రకారము చట్టం క్రిందకు రాదని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వము 1965. ఈ కేసులో కూడా శంకరి ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో లేవనెత్తినటువంటి అంశాలను వాటితో పాటుగా 17వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతను ప్రశ్నించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తన పాత తీర్పును ప్రస్తావిస్తూ ప్రాథమిక హక్కులను సవరించడానికి 368లో గల రాజ్యాంగ సవరణ విధానాన్ని అనుసరించవచ్చని తెలిపింది. నెక్స్ట్ ప్రముఖ వేతనాలు నెలకు చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనాలు, వీటిని నెక్స్ట్ క్లాస్లో నేను మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వము 1967. హెన్రీ గోలక్నాథ్ అనే వ్యక్తి పంజాబ్లో పెద్ద మొత్తంలో ఆస్తిని సంపాదించి మరణించాడు. సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ చట్టం ప్రకారము గోలక్నాథ్ భూమిని అదనపు భూమిగా ప్రకటిస్తూ ఆ ప్రాంత అడిషనల్ కమిషనర్ 418 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. 1952లో అడిషనల్ కమిషనర్ చర్యను రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా ఆమోదించింది. అయితే గోలక్నాథ్ కుమార్తెలు, కుమారులు, మనవరాలు ఈ చర్యను ప్రతిఘటించారు. ఈ చర్య 19 మరియు 14 అధికరణల ప్రకారము చట్టసమ్మతం కాదని, ప్రాథమిక హక్కులకు విఘాతమని పేర్కొన్నారు. అంతేకాకుండా మొదటి 4 మరియు 17 సవరణల చట్టబద్ధతను ప్రశ్నించారు. మైసూరు భూ సంస్కరణల చట్టంపై కూడా కేసు నమోదు చేశారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రధానంగా 2 అంశాలు విచారణకు స్వీకరించింది. మొదటిది, పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించడానికి అధికారం కలిగి ఉందా, సవరణ చేస్తే అది చట్టబద్ధమేనా. నెక్స్ట్ రెండవది, రాజ్యాంగంలోని 368వ అధికరణం పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగ సవరణ చేయడానికి అధికారం కల్పిస్తున్నదా. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ విషయంలో మెజారిటీ తీర్పును ఈ విధంగా ప్రకటించింది. ప్రాథమిక హక్కులను పార్లమెంటు సవరించలేదని, చట్టబద్ధమైన అధికారము పార్లమెంటుకు లేదని. నెక్స్ట్ తను ఇచ్చిన 2 కేసులలో శంకరి ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వము, సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వంపై ఇచ్చిన తీర్పులను వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా 368వ అధికరణము కేవలం సవరించే విధానాన్ని మాత్రమే చెబుతుందని తెలిపింది. నెక్స్ట్ 368వ అధికరణం క్రింద చేసిన సవరణలు కూడా 13(2) అధికరణంలోని చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొంది. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు 1973. పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించినంత వరకు ఇది చాలా ముఖ్యమైన కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని మౌలిక అంశాలను పార్లమెంటు 368వ అధికారం ప్రకారము మార్చలేదని మరియు 368వ అధికరణాన్ని కొన్ని పరిమితులు ఉన్నాయని తేల్చి చెప్పింది.
కేరళలోని ఎడ్నార్ మట్కు చెందిన కేశవానంద భారతి ఈ కేసులో 1969 కేరళ భూ సంస్కరణ చట్టం సాధికారతను ప్రశ్నించాడు. ఈ చట్టం 25, 26, 14, 19, 1 మరియు 31వ అధికరణలకు భంగకరం అని వాదించారు. నెక్స్ట్, కేశవానంద భారతి కేసులో మరలా తిరిగి పార్లమెంటుకు 368వ అధికరణం ప్రకారము ప్రాథమిక హక్కులను సవరించగలదా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. రాజ్యాంగాన్ని సవరణ చేయటంలో పార్లమెంటుకు గల అధికారాలకు సంబంధించిన ప్రశ్నలు కేసులో తలెత్తాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు తాను గోలక్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకుంటుంది. 24, 25 రాజ్యాంగ సవరణలను సమర్థించింది. అంతేకాకుండా కోర్టు కింది అంశాలను గుర్తించింది. 368వ అధికరణం ప్రకారము పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. పార్లమెంటు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించవచ్చును, తొలగించవచ్చు. 368వ అధికరణం పార్లమెంటుకు సవరించే అధికారం కల్పించినప్పటికీ పార్లమెంటు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేదు. న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలలో ఒకటి అని గుర్తించింది. నెక్స్ట్, మేనకా గాంధీ కేసు 1978 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై పాస్పోర్ట్ ఆఫీసర్ 1967లో పాస్పోర్ట్ చట్టం క్రింద మేనకా గాంధీ పాస్పోర్ట్ను రద్దు చేశారు. అయితే మేనకా గాంధీ తన పాస్పోర్ట్ను రద్దు క్రింది అంశాలపై ఛాలెంజ్ చేసింది. 13 సెక్షన్కు చెందినటువంటి 1967 పాస్పోర్ట్ చట్టం 14వ అధికరణం క్రింద తనకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్నది. 13 సెక్షన్ 21వ అధికరణానికి కూడా భంగం కలిగిస్తున్నది. అంతేకాకుండా 13 సెక్షన్ ప్రాథమిక హక్కులలోని 19(1) దీంట్లో ఏ మరియు జీలకు భంగం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రజా ప్రయోజనం అన్నది బహుళ విస్తృతమైనది అని తీర్పు చెప్పింది. దీని ప్రకారం 19వ అధికరణము 14, 21 అధికరణలు సెక్షన్ 13 పాస్పోర్ట్ చట్టము 1967 ప్రకారము ఉల్లంఘించబడ్డాయని సుప్రీంకోర్టు గమనించింది. అంతేకాకుండా 21వ అధికరణం క్రింద వ్యక్తి స్వేచ్ఛ అనే దానికి సాధారణ మరియు మామూలు అర్థం ఇచ్చింది. అయితే చట్టం సహజ న్యాయానికి అనుగుణంగా ఉండాలని తీర్పిచ్చింది. నెక్స్ట్, మినర్వా మిల్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వము 1980. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాల మధ్య సంబంధం గురించి చర్చించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు 4-1 మెజారిటీతో ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు రెండు ఒకదానికొకటి అనుగుణంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 31C అధికరణంలోని అంశాలు 14 మరియు 19 అధికరణాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని సవరించాలి అని పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అందించినటువంటి అన్ని క్లాసెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు పాయింట్స్ వైజ్గా కవర్ చేస్తూ అందిస్తూ వస్తున్నాను. సో ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నా యొక్క క్లాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రిపేర్ అయినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గ్యాదర్ చేయగలుగుతారు. అలాగే ఈజీగా ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుస్తాయి కాబట్టి ఎక్కువగా మీరు ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అలాగే ఈ యొక్క థియరీ బేస్డ్ పాయింట్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు మోడల్ పేపర్స్, బిట్ బ్యాంక్స్ కూడా అందించడం జరుగుతుంది. సో కాబట్టి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.